ఉన్న గాలని పిలిస్తే ఏమంత మంచిగా చేయలే, మొత్తం కారం కారం చుట్టాలు ముఖం పట్టుకొని అడగబట్టే. ఇంట్లో నలుగురు కంటే అవుతుంది కానీ గంత మందికి చేయాలంటే నాతోనేమవుతుంది బిడ్డ? నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కాక, గుండు గుత్త మాట్లాడినామంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. టేస్ట్కి అయితే డోకానే లేదు. ఇగో గిట్లా చెప్తుంటారు, బర్త్డేలైనా పెళ్లిళ్ళైనా ఇంకే దావత్లైనా మొదలు దేవులాడేది వంట మాస్టర్లనే కదా మరి. అటు కూరగాయలు ఇటు తుణుకలు, అక్కలు గోసుడు అన్నలు గంటది. ఇప్పుడు ఎవరైనా గిట్లనే వండుతారు, దీనికే తీన్మర్ల చూపియాలనా నేరు. మనోళ్ళు తోపు వంట మాస్టర్లు. మళ్ళా మటను చికెను బిర్యానీ తలకాయ బోటి కూరగాయల భోజనం స్వీట్లు పతొక్కటి ఖతర్నాక్ వండుతారని పేరు సంపాదించిర్రు. అంతేకాదు జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ లో 50 మందికి మీదనే చెయ్యి తిరిగిన వంటగాళ్ళు ఉన్నారు. మా బాపులు 6 అన్నదమ్ములు. వాళ్ళు చిన్నప్పుడు దొరగారుల దగ్గరలో ఉండి చిన్నగా వంటలు చేసేది ఉండే. అలా కొడుకులము మేము 10-20 మందిమి. నారాయణ అనేటైన వెనకట జమీందారుకు కమ్మగొండి పెట్టి పేరు పోయిండు. అటెనక 6 అన్నదమ్ములు ఊర్లో పక్కూర్లో వంటలు చేస్తానికి పోయేదట. చేతి కిందికి పనులు కావాలి కదా, అట్లా కొందరిని ఎంటబెట్టకపోయిండ్రు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు మనవలు కడమలు అందరితోటి తిమ్మాపూర్ తీరొక్క వంటగాళ్లకు ఫేమస్ అయింది. చుట్టుముట్టూర్లే కాదు జిల్లాలు సుత దాటింది మనోళ్ళ వంట ఆసన గుమగుమలు. దాదాపు నేను ఒక 50-60 ఫంక్షన్లకు తెప్పించిన. చాలా బ్రహ్మాండంగా అంటారు ఆయన వంట. ఇప్పటి వరకు ఎన్నడూ కూడా ఫెయిల్ కాలేదు. పెళ్లికి తిమ్మాపూర్ నుంచి తోలుకొచ్చుకున్నాం. వంటలు బాగా చేసిండ్రు. ఇంకా వేరే ఊరోళ్ళకి కూడా చెప్పినాము. వస్తారు తింటారు పోతారు. అబ్బా ఎవలండి రూల్లా కమ్మగున్నాయనే మాటే కదా ఇంకిన్ని ఆర్డర్లు తెచ్చేది. ఉప్పు కారం ఎచ్చం మాల్ మసాలాలు కుదరాలి, టేస్ట్ మంచిగా ఉండాలి. అట్లా అందరితోటి కాదు మరి. మహారాష్ట్ర వరకు పోతాం, హైదరాబాద్ వచ్చిన బొంబాయి వచ్చిన ఎక్కడికైనా పోవాల్సిందిగా వంట వచ్చినప్పుడు. అంటే ఒక్కొక్కరు ఒక్కో టేస్ట్ ఉంటది. కాకపోతే 10 మంది నచ్చినా నచ్చకపోయినా ఒక ఇద్దరైనా మాకు నచ్చింది బాగా కడుపు నిండా తిన్నామని చెప్తే మాకు సంతోషం అనిపిస్తుంది. ఎంతమంది కొడుతున్నాం ఏం వండుతున్నాం అనే దాన్ని బట్టి రేటు 5,000 కంచి 10,000. ఊర్లో 1-2 వంటగాళ్ళు ఉండు మామూలే గాని ఫ్యామిలీలకు గంట తిప్పుతున్నాయి కాబట్టి తిమ్మాపూర్ తీన్మార్లకు వచ్చిందన్నట్టు.